నువ్వే కావాలి. ఎంతో ప్రయత్నించినా విక్రమ్ మాట్లాడలేదని సీత బాధపడుతూ ఉంటుంది. విక్రమ్ లవ్లీని లవ్ చేయలేదని మాధవ్‌కి తెలుసు. అందుకే పద్మిని గారు ఫోన్ చేసినా కేసుల వల్ల బిజీగా ఉండడంతో వెళ్ళలేకపోతాడు. తర్వాత రాధి కూడా కలుసుకోలేక హాస్పిటల్‌లోనే 2 రోజులు బిజీగా ఉంటాడు. మరొక వైపు టూర్ అంటూ లవ్లీ వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్తుంది. తను వచ్చి విక్రమ్‌కి పెళ్లయిందని తెలిస్తే ఎంత గొడవ పడుతుందా అని పద్మిని గారు టెన్షన్ పడుతూ ఉంటే మాధవ్ ఆల్రెడీ లవ్లీతో ఒకసారి చెప్పి ఉండడంతో వాళ్ళ అమ్మకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. రాధి కూడా మాధవ్‌ని కలవాలని తన ఫ్లాట్‌కి వెళ్తుంది. అప్పటికే కేసుల వల్ల బాగా టైర్డ్ అయిపోయిన మాధవ్ రాధి వచ్చినా కూడా లేవడు. గుర్రు పెట్టి నిద్రపోతున్న మాధవ్‌ని లేపి ఉలిక్కిపడేలా చేసి ఏంటి బావా ఎప్పటి వరకు పడుకున్నా ఒంట్లో బాలేదా అని ఆప్యాయంగా రాధ అడిగేసరికి అదేమీ లేదురా టైర్డ్‌గా ఉంది. ఇంట్లో ఎలా ఉంది? అంతా ఓకేనా? అని మాధవ్ లేస్తూ అడుగుతుంటే ఓకే బావా ఏమైంది? అన్న మాటకు ఎవరైనా కాదంటారా చెప్పు. అది నిజమేలే. కానీ మామగారు రాజకీయాలంటూ పట్టుబట్టి వేలాడితే ఏమేం చేస్తూ ఉంటారా అని ఆలోచించా. ఆల్రెడీ మినిస్టర్ కూతురుతో సంబంధం ఒకసారి ఫిక్స్ చేయించారు. లవ్లీ ఇష్టపడుతుందని తెలిసి డ్రాప్ అయిపోయాడు. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వచ్చిందేమో అని మాధవ్ అంటే ఏదైనా సరే అన్న నిర్ణయానికి డాడీ వ్యతిరేకంగా వెళ్ళలేరులే. అయినా ఒకసారి కూడా నన్ను కలవాలని అనిపించలేదా? అయ్యో పాపం మరదలు బాధపడుతుంది అని లేదా బావా నీకు? అంటే నువ్వు బాధపడుతున్నావా? నాకు తెలిసి సీత నీ వదినగా వచ్చినందుకు సంతోషంగా ఉన్నావని అనుకున్నాలే. ఆ హ్యాపీనెస్‌లో నేనే నీకు గుర్తుకురాక నువ్వే ఫోన్ చేయలేదని నేనే సర్దుకున్నా. మళ్ళీ ఇప్పుడు నా మీదే కంప్లైంట్ ఇస్తున్నావు. చూసావా? ఎటువైపు నుండి వచ్చినా మాదే తప్పని అంటారు మీరు. ఇప్పుడు కూడా అని మాధవ్ నిష్ఠూరమాడితే అయ్యో బావా నువ్వేంటి ఈ మధ్య కొత్తగా మాట్లాడుతున్నావు అని అంటుంది రాధి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానమ్మా. ఆ మాత్రం మాటలు నేర్చుకోకపోతే మా ఆవిడ దగ్గర నేను నెగ్గుకు రాలేనులే అని అంటాడు మాధవ్. అబ్బో చాలా విషయాలు నేర్చుకుంటున్నారే బాబుగారు. ఇంకా అని అంటే సరే ఏంటి ఇంత పొద్దున్నే నీ దర్శన భాగ్యం మాకు కలిగింది అంత గుర్తొచ్చానా అని నడుం చుట్టూ చేతులు వేసి అడుగుతూ ఉంటే చాలు బావా చాలా టెన్షన్ వచ్చింది. మన ఇద్దరి మధ్య ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుందో ఏమో అని రాధి అంటుంది. ఎందుకురా? నాకు తెలుసు. ఆల్రెడీ నేను లవ్లీకి ఒకసారి చెప్పాను అని అంటే ఏమో ఆ మాత్రం దానికి ఎందుకు అంత షాక్ అవ్వడం అమ్మ? కాస్త లవ్లీకి బాధపడి తనే సర్దుకుంటుందిలే. అయినా లవ్లీకి తను సెట్ కాడు. లవ్లీకి ఆల్రెడీ వేరేగా సెట్ చేశానులే. నువ్వేమీ కంగారు పడకు అని మాధవ్ అంటే ఎవరు అని షాకింగ్గా అడుగుతుంది రాధి. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. నాకు అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఓ హాస్పిటల్ ఇప్పుడు గుర్తొచ్చిందా? నేను లేపే వరకు నువ్వు లేవలేదు మరి అని రాధి అంటే అలారం పెట్టుకున్నా లేవే కాసేపటికి అదే మోగుతుంది అని అంటాడు. సరే సరే బావ టిఫిన్ చేద్దాము అని చెప్పి రాధి ఇక ఇద్దరు కూడా టిఫిన్ తిన్న తర్వాత సరే బావ నాకు కాలేజ్ టైం అవుతుంది. ఫస్ట్ క్లాసెస్ ఏమీ లేవని అందుకే నిన్ను చూడడానికి వెళ్ళి వద్దామని ఇటు సైడ్ అయితే వచ్చాను అని చెప్పి మాధవ్ అంటే సరేలే ఏదైనా ఇంత దూరం వచ్చావు కదా ఇచ్చి వెళ్ళొచ్చు కదా అని గారంగా మాధవ్ అన్న మాటలకు ఇక రాధి అయితే తన వైపు ఒక లుక్ ఇచ్చి సీరియస్గా చూస్తూ ఉంటుంది. అలా చూడకే బాబు నువ్వు అలా చూస్తే నాకు ఏదేదో అవుతుంది. ప్లీజ్ ఏదైనా ఇవ్వవే అని గారం పడుతూ ఉంటాడు మాధవ్. మాట్లాడుకుంటున్నారులే సాయంత్రం మళ్ళీ కలుస్తాను అని చెప్పి పెదాలకు పెక్కిచ్చి దూరం జరుగుతుంది రాధి. ఇలా ఆశపెట్టి దూరం జరిగితే పాపం తగులుతుంది తెలుసా అని రాధి అంటే అంతకంటే ముందుకు వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు బాబు. బాయ్ అని తురుమని కిందకి వెళ్ళి కారులో కూర్చుంటుంది. రాక్షసి దీనికి ఎలా కూల్ చేయాలో బాగా తెలుసు అని నవ్వుకుంటూ ఫ్లాట్ డోర్ లాక్ చేసుకుని తను కూడా హాస్పిటల్కి బయలుదేరతాడు మాధవ్. సీత వెళ్ళిందనే కానీ విక్రమ్ తనని దూరం పెట్టడంతో క్లాస్లోకి వెళ్ళలేక క్యాంటీన్లోని కూర్చుని మానసని కూడా తీసుకుని వెళ్తుంది. మానస అప్పటికే పది పది అడిగినా కూడా సీత ఏమీ సమాధానం చెప్పదు. రాధి ఎటు వెళ్ళిందని సీతను అడగడంతో మాధవ్ని కలిసి వస్తానని చెప్పిందని మానసకు చెప్పింది. మొహంలో అసలు నవ్వు ఉండదు. రాధి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని మానస సీతను పెద్దగా ఇబ్బంది అయితే పెట్టదు. మానసతో వాళ్ళ అమ్మ ఫోన్ చేయడంతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అలా పక్కకు వెళ్ళి మానస ఫోన్ మాట్లాడుతూ ఉన్నంతలో సీతకు కూడా యశ్వంత్ ఫోన్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది. హలో అన్నయ్య చెప్పు అనడంతో యశ్వంత్ చెప్పిన న్యూస్ విని కంగారుగా బయలుదేరుతుంది సీత. కాసేపటికి మానస వచ్చి చూసేసరికి అక్కడ సీత ఉండదు. ఎక్కడికి వెళ్ళిందని పక్కనే ఉన్న వాళ్ళని అడగడంతో ఏదో కంగారుగా బయటకు వెళ్ళిందని చెప్తూ ఉంటే మానస కూడా ఆ గేట్ వరకు వెళ్తుంది.
అక్కడ కూడా సీత కనిపించదు. ఎటు పోయింది ఇది అని ఫోన్ పదే పదే చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయదు. ఏమైంది దీనికి సడన్గా అని అనుకుంటూనే ఇక మానస అయితే చుట్టూ చూస్తూ క్లాస్ రూమ్లోనికి వెళ్తుంది. రాధి కూడా మాధవ్ ఫ్లాట్ నుండి నేరుగా కాలేజ్కి వచ్చి సీత మానస కోసం చూస్తూ క్లాస్ రూమ్లోనికి వెళ్ళేసరికి మానస ఒక్కడే ఉండడంతో సీత గురించి అడిగేసరికి తను బయటకు వెళ్ళిందని మానస చెప్తుంది. అవసరం ఉండి వెళ్ళుంటుందిలే అని రాధి అనుకుని దాని గురించి పెద్దగా మాట్లాడక మానసతో లెక్చరర్ వచ్చే వరకు ముచ్చట్లు పెడుతుంది. సీత ఫోన్ కాల్ వచ్చిన తర్వాత విక్రమ్కి కాల్ చేస్తూ ఉంటుంది. మీటింగ్లో ఉన్న విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో పదే పదే చేస్తూ ఉన్నా లిఫ్ట్ చేయకపోవడంతో తను విన్న న్యూస్ నిజమో ఏమో అని వాళ్ళు చెప్పిన అడ్రస్కి బయలుదేరుతుంది. అయినా విక్రమ్ అక్కడ ఎందుకు ఉంటాడో ఒక్క క్షణం కూడా ఆలోచన తట్టలేదు సీతకు. విక్రమ్ కంటిన్యూగా మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అవుతుంది. అప్పటి వరకు సైలెంట్లో ఉన్న ఫోన్ నార్మల్ మోడ్కి పెట్టి వీడియో ప్లే చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా దాన్ని చూడగానే విక్రమ్ కళ్ళు నిప్పుల్లా మారి అక్కడే ఉన్న గ్లాస్ డోర్ గట్టిగా ఒక పంచ్ ఇవ్వడంతో అది పెళ్ళిన ముక్కలైపోతూ ఉంటుంది. అప్పుడే ఫైల్లో సైన్ కోసం వచ్చిన యశ్వంత్ ఏమైందిరా ఎందుకు ఇదంతా అని ఇంత కోపంగా ఉన్నావు అని అడగడంతో ఏమీ లేదు అని చెప్పి నువ్వు మిగతా వర్క్ చూసుకో తర్వాత వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి ఫైల్పై సంతకం చేసి యశ్వంత్కి ఇచ్చి అక్కడ నుండి ఫాస్ట్గా వెళ్తూ సీతకి ఫోన్ చేస్తూ ఉంటాడు. సీత ఫోన్ ఎప్పుడు చేజారిపోవడంతో ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇలా లాస్ట్ లొకేషన్ ఎక్కడ ఉందని వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పడంతో కాసేపట్లో సీత ఉండే లొకేషన్ విక్రమ్కి సెండ్ చేయడంతో శరవేగంతో అక్కడికి చేరుకుంటాడు. అప్పటికే సీత బిక్కుమంటూ వాళ్ళ మధ్యలో సింహానికి చిక్కిన జింక పిల్లలా అల్లాడిపోతూ ఉంటుంది. విక్రమ్ అక్కడికి వెళ్ళేసరికి చుట్టూ తాగుబోతుల మధ్యలో సీత ఉంటుంది. అందులో ఒకడు సీత చేయి పట్టుకుని ఇబ్బంది పెడితే వాడి నుండి తప్పించుకోవాలని చూస్తూ ఉంటుంది సీత. చుట్టూ అందరూ గుమ్ముకూడడంతో తనకి అవకాశం లేక కన్నీరు పెట్టుకుంటూ అల్లాడిపోతూ ఉంటుంది. సీతను అలా చూసిన విక్రమ్ ప్రళయకాల రుద్రులా గర్జిస్తూ గట్టిగా పిలుస్తాడు. దాంతో సౌండ్ వచ్చిన వైపు చూసిన వాళ్ళు విక్రమ్ ఒక్కడే అని ఎక్కడా తగ్గకుండా సీతను అలాగే ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక్క క్షణం విక్రమ్ చుట్టూ అందరినీ చూసి సీతను క్షణంలో చేరుకుంటాడు. అప్పటి వరకు అల్లాడిపోతున్న సీత విక్రమ్ని చూసి వణుకుతున్న గొంతుతో పిలుస్తూ ఇంకా గట్టిగా ఎదురుగా వస్తున్న విక్రమ్ని హత్తుకుంటుంది. సీతను హత్తుకుంటూనే చుట్టూ చూస్తూ ఉంటాడు విక్రమ్. అక్కడ అంతా బాటిల్స్, స్టాఫ్స్ చుట్టూ ఉన్న కాగితాలు, మనుషులను చూసి విక్రమ్కి కోపం పీక్స్కి చేరి కళ్ళు ఎర్రగా మారుతాయి. మొహంలో రంగులు మారగా వాటేసుకున్న సీతను విడిపించుకుని కోపంతో లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. దాంతో సీత దూరంగా వెళ్ళి పడుతుంది. పడిన సీతను మోచేయి పట్టుకుని లాగుతూ ఇక్కడికి రమ్మన్నాడు, ఎవరే రమ్మన్నాడు నిన్ను, అడిగేది లేదా వీడికి ఎందుకులే చెప్పాలని అనుకుంటున్నావా అని కోపంతో అరుస్తూ ఉన్న విక్రమ్ని చూసి బెదిరిపోతూ ఉంటుంది సీత. చెప్పావా అసలు చంపకుండా వచ్చావు. సీత చేతులు గట్టిగా అదిమేస్తూ ఉంటే విక్రమ్ నొప్పిగా ఉంది చెప్తుంది చిన్నగా. నాకు కూడా నొప్పిగా ఉంది. నిన్ను ఈ పరిస్థితులు ఇక్కడ ఎదవల మధ్య చూసిన తర్వాత కనీసం ఫోన్ చేయాలని అనిపించలేదా అంటే ఫోన్ చేశాను విక్రమ్ నీకు, కానీ నీ ఫోన్ వర్క్ అవ్వలేదు అని అంటుంది. వర్క్ అవ్వకపోయినా నిన్ను ఇక్కడికి పంపించను అని తెలుసు కదా, ఎందుకు వచ్చావు నువ్వు, ఏమనుకుని వచ్చావు ఇక్కడికి అంటే నేను ఫస్ట్ చెప్పేది ఒకసారి విను, ఎందుకు వచ్చానో చెప్తాను అని అంటే ఏదైనా సరే నిన్ను బయటికి వెళ్ళొద్దని అన్నానా లేదా, నాకు చెప్పకుండా పర్మిషన్ లేకుండా నిన్ను ఇల్లు దాటి రావద్దని ఎన్నోసార్లు చెప్పాను. అయినా కూడా నువ్వు నా మాట లెక్క చేయలేదు. ఏమనుకోవాలి నిన్ను, ఎవరు ఫోన్ చేస్తే వెంటనే నమ్మేసి పరిగెత్తుకుంటూ వచ్చేయడమైనా, ముందు వెనకాల ఒకసారి ఆలోచించేది ఏమీ లేదా, ఏమవుతుంది ఒక్కొక్కసారి నీ బుర్రకి అని కోపంగా అరుస్తాడు విక్రమ్. అక్కడున్న మనుషులైతే రౌడీలు దాన్ని వాడుకుని వచ్చిన వారిని కాలు చేతులు విరగొట్టేయండి అని అనడంతో వస్తున్న వాళ్ళని చూసి సీతను పక్కకి ఉంచి కోపంగా నడుస్తూ ముందుకు వెళ్తాడు విక్రమ్. రౌడీల అరుపులు పగులుతున్న గ్లాస్ టేబుల్స్ భయంకరంగా వినబడుతుంటే అతను ఎంత కోపంగా ఉన్నాడో తెలిసి భయంగా మెట్లు దిగుతూ దూరంగా జరుగుతూ ఉంటుంది. అయినా కూడా అక్కడున్న మనుషులందరూ సీతనే టార్గెట్ చేయడంతో సీత ఒక రూమ్లోకి నెట్టి డోర్ లాక్ చేస్తాడు విక్రమ్. అయితే ఇక ఎదురుగా వస్తున్న వాళ్ళని కొట్టడం మొదలు పెడతాడు. అక్కడున్న రౌడీలైతే ఒక్కొక్కడు దున్నపోతుల్లా ఉండడంతో సీతకి భయంతో ఊపిరి కూడా సరిగ్గా ఆడదు. విక్రమ్కి ఏదైనా అవుతుందేమో అని భయంతో తలుపులు బాధిస్తూ ఉంటుంది. ఇక అటువైపు వచ్చిన రౌడీలు తలుపులు తీసి సీతను అలా రౌడీలు పట్టుకునేసరికి విక్రమ్కి ఇంకా కోపం ఎక్కువై అందరినీ ఇంకా ఆవేశంగా కొడుతూ ఉంటాడు. అంతలోనే పక్క నుండి వేరే అతను సీసాను పగలగొట్టి
సగం సీసా పట్టుకుని రౌడీలు కొడుతున్న విక్రమ్ వైపు వెళ్తే అది చూసిన సీత పరుగులు తీస్తూ ఉంటుంది. కింద పడుతున్న వాళ్ళు కూడా అరుపులకి విక్రమ్ రౌడీలను కొట్టడంలో ఉన్న విక్రమ్ని పొడిచినది కూడా పట్టించుకోకుండా ముందున్న రౌడీలను కొడుతూ ఉంటే కారిపోతున్న రక్తం చూసి భయపడిన సీత గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అయినా కూడా విక్రమ్ ఆవేశం చల్లారక కావాలనే కొడుతూ ఉంటే అటువైపు చాటుగా ఉన్న రౌడీ అయితే సీతను చంపడానికి ఇక మిగిలిన గాజు మొక్కను తీసుకుని తన కడుపులో దింపుతాడు. దాంతో అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది సీత. ఆ అరుపు ఏదో ఒక్కసారిగా వినిపించేసరికి సీతదే అని సెన్స్ చేసి వెనక్కి తిరిగిన విక్రమ్ సీతకు పట్టలో గుచ్చడంతో పట్టును చేత్తో పట్టుకుని నేల మీద జారిపోతూ కనిపిస్తుంది. అదంతా చూస్తున్న అతనికి మరింత కోపం వచ్చి రౌడీలను ఇంకో గదిలో బంధించి సీతను తనతో ఎత్తుకుని తనకైన గాయాన్ని కూడా లెక్క చేయక అక్కడి నుండి ఆసుపత్రికి తీసుకుని వెళుతూ మాధవికి ఫోన్ చేసి విషయం చెప్తాడు. కడుపులో దిగిన గాజు సీసాను బయటికి తీసి వస్తున్న రక్తాన్ని చూసి అతని కళ్ళు వేటాడే పులి కళ్ళులా మారుతాయి. కష్టంగా కళ్ళు తెరిచిన సీతను చూసి కళ్ళు మూసావా చంపేస్తానే నిన్ను చెబుతూనే లిఫ్ట్ చేసి ఫాస్ట్గా కారులో కూర్చోబెడతాడు. అతని రక్తం ఆమె నుదుటిని తిలకంగా చేరగా విక్రమ్ షర్ట్ని గట్టిగా పట్టుకుని నా వల్లే కదా ఇదంతా, చచ్చిపోనిరా నన్ను అంటుంది బాధగా. ప్రతిసారి నా వల్లే నీకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నన్ను ఇలా నా పాటికి వదిలేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావరా, ప్లీజ్ చచ్చిపోని అంటుంది బాధగా సీత. నువ్వు చావాలంటే నా చేతుల్లోనే, ఎవరి వలన కాదు, మాట్లాడుతూ ఉండు. వేగంగా వచ్చిన వాళ్ళని చూసి అక్కడ వాళ్ళంతా కొయ్యబారిపోతూ ఉంటారు. వెంటనే యశ్వంత్ ఫాస్ట్గా పరుగున వెళ్ళి బ్యాక్ సీట్లో సీతను విక్రమ్ కూర్చోగా యశ్వంత్ అయితే ఫాస్ట్గా మాధవ్ వర్క్ చేస్తున్న హాస్పిటల్కి అయితే కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తాడు. రక్తంతో తడిచిన అతని షర్టు గట్టిగా పట్టుకుని ఇంకెప్పుడు ఇలా చేయను, నా మీద కోప్పడుకు విక్రమ్ అంటూ కన్నీళ్లు పెడుతుంటే మరింత బాధగా అనిపిస్తుంది విక్రమ్కి. ఇక శరవేగంతో హాస్పిటల్కి చేరుకున్న విక్రమ్ తన నొప్పిని కూడా పక్కన పెట్టి సీతను తీసుకుని లోపలికి పరుగున వెళ్తాడు. వెంటనే అక్కడున్న స్టాఫ్ అలర్ట్ అయ్యి సీతను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్తాడు. విక్రమ్ గాయాలు అవ్వడంతో యశ్వంత్ అయితే నీకు కూడా ట్రీట్మెంట్ అవసరమని ఎంత చెప్పినా సీతది అయ్యాక నేను చేయించుకుంటా అని మొండి పట్టుదలగా ఉంటే యశ్వంత్ వీలైనంత వరకు బ్రతిమాలుతూ ఉంటాడు. ప్లీజ్ రా, తనకి ఏం కాదు, బ్లడ్ కూడా పోతుంది అని విక్రమ్ను బ్రతిమాలి ఇక నర్సును పిలిపించి తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు. కాసేపటికి డాక్టర్ వచ్చి సీతకి ఏం కాలేదని చెప్పడంతో బావా ఏమైందిరా అని మాధవ్ అడగగా విక్రమ్ చూసిన చూపుకి ఇక ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు. మరి యశ్వంత్ ఫోన్ చేసి సీతను అక్కడికి ఎందుకు పంపించాడు, మళ్ళీ తనే ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు, అసలు ఏం జరిగింది, నిజంగా యశ్వంతే ఫోన్ చేశాడా లేదా ఎవరు చేయించారు? వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ఇదే ఎపిసోడ్ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ కామెంట్ ద వీడియో. బావా ఏమైందిరా అని మాధవ్ అడుగుగా విక్రమ్ చూసిన చూపుకు ఇంకేమీ మాట్లాడడు, మౌనంగా ఉండిపోతాడు. మాధవ్ని ఈవినింగ్ కలుస్తాననుకున్న రాధి కాల్ చేయడంతో విషయం చెప్తాడు మాధవ్. కంగారుపడి వెంటనే మహాలక్ష్మి జయరాం వాళ్ళు కూడా ఫోన్ చేసి విషయం చెప్పి అరగంటలో అందరూ కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు. ఇక సీతను ఆ స్థితిలో చూసి అందరూ కూడా చాలా బాధపడతారు. ఎందుకు సీత అక్కడికి వెళ్ళిందని అడగడంతో ఎవరికి ఏమీ సమాధానం తెలియదు. ఏం జరిగిందని తన ఫ్రెండ్కి ఫోన్ చేసి సీత లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడిందో కనుక్కోమని చెప్తాడు విక్రమ్. 10 నిమిషాల తర్వాత విక్రమ్ యశ్వంత్ నుండి సీత లాస్ట్ కాల్ వచ్చిందని తెలుసుకున్న తర్వాత ఏ టైం అని అడుగుతాడు. టైం చెప్పగా సరే నెక్స్ట్ కాల్ చేస్తా అని విక్రమ్ ఫోన్ పెట్టేయగానే కాల్ రికార్డ్ ఒకసారి నాకు పంపించు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సరేరా, 1/2 అవర్లో పంపిస్తాను అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్పడంతో కట్ చేస్తాడు ఫోన్ విక్రమ్. యశ్వంత్ కమ్ అని చెప్పి ఇద్దరు కూడా బయటకు వెళ్తూ ఉంటారు. ఏమైందిరా ఇంత అర్జెంటుగా, ఇప్పుడేంటి, ఎక్కడికి వెళ్ళాలి అంటే నీతో పని ఉంది రారా అని విక్రమ్ హాస్పిటల్ బయటికి తీసుకువచ్చి నువ్వు సీతకు కాల్ చేసావా అని సూటిగా తనని అడిగితే నేనా, ఎప్పుడురా అని అంటాడు. అయినా ఈరోజు తనతో నేను మాట్లాడలేదు కదా, నీతో కదరా ఉన్నాను నేను, అయినా ఇప్పుడెందుకు ఇవన్నీ అడుగుతున్నావు నన్ను అని యశ్వంత్ అనగా ఏమీ లేదు, నీ నుండి లాస్ట్ కాల్ తనకి వచ్చిందని తను అందుకే అక్కడికి వెళ్ళిందని తెలిసింది, అందుకే అడుగుతున్నా. అంటే ఆ టైంలో నేను మీటింగ్ రూమ్లో ఉన్నా కదరా, అయినా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా బావా అని యశ్వంత్ అంటే నిన్ను అనుమానిస్తే పక్కకు వచ్చి మాట్లాడను, నిన్ను అనుమానించినట్లయితే నన్ను నేను అవమానించుకున్నట్లే, కానీ నీ మొబైల్ నుండి తనకి కాల్ వెళ్ళింది, కాల్ రికార్డు కూడా విను అని తన ఫ్రెండ్ పంపించిన కాల్ రికార్డు వినిపిస్తాడు విక్రమ్. అంతా విన్న యశ్వంత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వాయిస్ కూడా తనది, నెంబర్ కూడా తనది,
తను చేయకుండా తన మొబైల్ నుండి ఎవరు చేశారో తెలియక నిజంగా నేను చేయలేదురా అంటాడు కన్నీళ్లతో యశ్వంత్. చిన్నగా బొగ్గు మీద తట్టి నిన్ను వెనకాల ఎవరున్నారో దీని వెనకాల ఎవరున్నారో నేను కనుక్కుంటా. నువ్వు ఇక్కడంతా జాగ్రత్తగా చూసుకో. అయినా నీ మొబైల్ క్యాబిన్లో ఉంది. మీటింగ్కి వచ్చే ముందు పెడతావు కదా. క్యాబిన్కి ఎవరైనా వచ్చారా అని యశ్వంత్ అడుగుతాడు. లేదు బావా, నేను ఫైల్ కోసం వెళ్ళినప్పుడు కూడా ఎవరు వచ్చినట్టు నాకు అనిపించలేదు. ఎప్పుడు పెట్టే ప్లేస్లోనే మొబైల్ ఉంది అని యశ్వంత్ అంటాడు. సరే నువ్వు ఇక్కడ చూస్తూ ఉండు. ఎవరి మీద డౌట్ వచ్చినా నాకు కాల్ చేయు. కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి విక్రమ్ బయటకు వెళ్ళబోతూ ఉంటే ఎక్కడికి రా అని ఆపేస్తాడు యశ్వంత్. కాసేపట్లో వస్తాను. అప్పటి వరకు నువ్వు మాధవ్ హ్యాండిల్ చేయండి సరేనా అని చెప్పి విక్రమ్ బయటికి వెళ్తాడు. కారును పరుగులు పెట్టించి నేరుగా ఆఫీస్ ముందు తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుని ఇక సీసీటీవీ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అనుమానంగా ఏదీ అనిపించదు. 1-2 సార్లు అటెండర్ వచ్చి వెళ్ళడం మాత్రం విక్రమ్ చూస్తాడు. ఆయన చాలా ఏళ్ళ నుండి అతను వాళ్ళ కంపెనీలో పనిచేయడంతో అతని మీద అంత వేగంగా అనుమానం విక్రమ్కి కలగదు. మొత్తం ఆ రోజు ఆ టైంలో జరిగిందంతా చెక్ చేసిన తర్వాత ఇంకా యశ్వంత్ క్యాబిన్లోకి అటెండర్ తప్ప ఇంకా ఎవరూ వెళ్ళకపోవడంతో అటెండర్ యశ్వంత్ క్యాబిన్ నుండి నేరుగా ఎక్కడికి వెళ్ళాడు అనేది సీసీటీవీ ద్వారా ప్రతిదీ చెక్ చేస్తూ ఉంటాడు విక్రమ్. క్యాబిన్ నుండి అటెండర్ నేరుగా వెయిటింగ్ లాంచ్లోకి వెళ్ళి గూర్ఖాలో ఉన్న ఆమెను కలిసి ఏదో మాట్లాడి అటు ఇటు చూస్తూ ఉంటాడు. కాసేపటికి నేరుగా అటెండర్ మళ్ళీ యశ్వంత్ క్యాబిన్లోకి వెళ్ళడం విక్రమ్ గమనించి వెంటనే అటెండర్కి కాల్ చేసి క్యాబిన్కి రమ్మని చెప్తాడు. బాస్ క్యాబిన్కి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో టెన్షన్గా ఒళ్ళంతా చెమటలు పడతాయి. అయినా కూడా బయటికి కనబడనివ్వకుండా నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. విక్రమ్ ముందు వచ్చి నిల్చుంటాడు. అతను ఎదురుగా విక్రమ్ వచ్చి మీరు ఇన్నేళ్ళుగా మా కంపెనీలో వర్క్ చేస్తున్నారో నాకు తెలుసు. మీరు ఇలాంటి పని చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటి వరకు నేను అనుకోవడం లేదు కూడా. ఎందుకు మీరు ఇలా చేశారు? మీకు ఎంత కావాలంటే అంత నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని కదా. వాళ్ళు మహా అయితే ఎంత ఇస్తారు? ఆ మాత్రం దానికి ఇన్ని సంవత్సరాలుగా నా దగ్గర నమ్మకంగా పనిచేసి నాకు నమ్మక ద్రోహం చేయాలని చూస్తావా? ఎలా చేయాలనిపించింది నీకు అని గర్జిస్తూ ఉంటాడు విక్రమ్. దాంతో ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమీ చేయలేనట్టుగా అటెండర్ మాట్లాడుతూ ఉంటే మీరు చాలా పెద్దవారు. మీరు కొట్టేలా మీరు ప్రవర్తించకండి. చేసిన పని మర్యాదగా ఒప్పుకుంటే పద్ధతిగా జైల్లో కూర్చుంటారు. ఇంకా ఇలా బెంకంగా మాట్లాడుతూ ఉంటే నా చేతిలో మీరు చావు ఖాయం అని గట్టిగా మాట్లాడేసరికి అసలు ఒప్పుకోడు అటెండర్. సరే ఇదొకటి చూడండి, మీకు ఇప్పటికైనా మీరు చేసే పని తెలుస్తుంది అనుకుంటా అని సీసీటీవీలో అతను చేసింది మొత్తం చూపిస్తాడు విక్రమ్. దాంతో గుటకలు మింగుతాడు అటెండర్. విక్రమ్ వైపు టెన్షన్గా చూస్తే వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేసి రమ్మనడంతో కాసేపటికి వచ్చిన ఏసీపీ అజయ్ విక్రమ్ క్యాబిన్లోనికి నడుస్తాడు. ఎవిడెన్స్ అంతా అజయ్కి చూపించి మర్యాదగా అటెండర్ని తీసుకుని వెళ్ళమని చెప్తాడు. ఇంత మర్యాదగా పంపిస్తున్నాను బాబాయ్. ఎందుకంటే ఇన్నేళ్ళు నా దగ్గర నిజాయితీగా వర్క్ చేసినందుకు మీరు చేసిన ద్రోహానికి ఇక్కడే పాతిపెట్టేయాలన్నంత కోపం ఉంది. కానీ అది ప్రాణాలతో అక్కడ మిగిలింది కాబట్టే మీకు ప్రాణాలు మిగిలాయి. లేదంటే ఏపాటికే మీ ప్రాణాలు ఇప్పుడో గాల్లో కలిసిపోయే ఉండేది. ఇన్నేళ్ళు మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ సీసీటీవీలో ఎక్కడ ఉండదో తెలుసు. అందుకే తెలివిగా అక్కడ మీరు ప్లాన్ చేశారు. కానీ మీకెవరికి తెలియని విషయాలు చాలా ఉంటాయి. అందరికీ తెలిసేలా ఉంటే ఇలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్తాడు. బాబు నేనేదో బుద్ధి గడ్డి తిని చేశాను, నన్ను మన్నించండి అని కాళ్ళ వేళ పడ్డా కూడా ఒక్క క్షణం మీరు ఇక్కడున్నా ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు బాబాయ్, వెళ్ళిపోండి అని చెప్పి అజయ్ వైపు చూడడంతో అటెండర్ని తీసుకుని వెళ్తాడు. కానిస్టేబుల్కి అటెండర్ను ఇచ్చి జీప్లో ఎక్కించమని చెప్పి ఓకే ఎవరు వచ్చి చేశారో తన చేత ఎవరు చేయించారో తెలుసుకోవద్దా అని అంటే నాకు తెలుసు అని విక్రమ్ అనడంతో తెలుసా? ఎవరారా వాడు? ఏం చెప్పలేదు కదా అంటే నాకు తెలుసు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, నీ డ్యూటీ నువ్వు చేసుకోపో అని అంటే వీడు అర్థం కాడురా బాబోయ్ అనుకొని ఇక అజయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక విక్రమ్ అలా వెళ్ళగానే తర్వాత ఏం జరిగింది వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ఇద్దరు ఎపిసోడ్ లైక్ ద వీడియో.